Chalo, let's introduce Abhiram and Lohita. Please come. సో వీళ్ళే అండి ఆ చిచ్చార పీడగులు, రైట్. సో మనం తీసినటువంటి మాతృదేవో మెంటలీ రిటార్డెడ్ అనాథాశ్రమానికి నేను విజిట్ చేయడం జరిగింది. లాస్ట్ వీడియోలో మీరు చూశారు. సో ఒక పర్సన్ పెద్ద అయినా చేయడం వేరండి, ఒక చిన్న పిల్లలు, ఈ అబ్బాయి 7th క్లాసు, తల్లి 10th క్లాస్ చదువుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ స్టూడెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసి మా నాన్నగారికి మేము సపోర్టివ్గా ఉండాలి అని ఏ చిన్న ఏమంటారు చూసారా, మన తెలుగులో మాట్లాడుకుంటే ఎటువంటి సిగ్గుపడకుండా, ఎటువంటి చిన్న సిచ్యువేషన్ లేకోకుండా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫాదర్కి. సో లెట్స్ ఆస్క్ ద రియాక్షన్. సో మీరు ఇట్లాంటి ఇప్పుడు నేను నిన్న చూసాను కొన్ని వీడియోస్, మీరు అట్లాంటి వాళ్ళకి మీరు మీల్స్ తినిపిస్తారు కదా. సో వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే నార్మల్గా అందరికి తినిపిస్తాము, కానీ వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళకి మేము తిని. సో అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొంచెం నీట్గా ఉన్న వాళ్ళు అనుకో, అంటే మనం ఇప్పుడు నీట్గా ఉన్నాం, సో తినిపించడానికి ఎటువంటి హెసిటేషన్ ఉండదు. సో హౌ యూ ఫీల్ వాళ్ళని చూసినప్పుడు, అరే ఏంది ఇలా ఉన్నారు, మనం తినిపించచ్చా అనే ఫీల్ రాలేదా నీకు? రాలేదు. సో సేమ్ ఈ అబ్బాయి ఏదైతే కాన్సెప్ట్లో ఉన్నారో ఆమె కూడా ఆల్మోస్ట్ అలా తినిపించడానికి చాలా ట్రై చేశారండి. అంటే ఒక జనరల్గా ఆడపిల్లలు అంటే ఆ తల్లితనం ఉంటుంది చూసారా, ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే సేమ్ అలానే అనిపించింది. సో హౌ యూ ఫీల్? అంటే అలాంటి వారికి ఎవరు దగ్గరికి రారు. సో ఎవరు రాకుంటే ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు. మనం సో అంటే ఇది మీ అంతకు మీరు చేసిరా లేకపోతే మీ ఫాదర్ని చూసి నేర్చుకున్నారా? డాడీ చూసి ఇన్స్పైర్. అంటే జనరల్గా ఇప్పుడు ఫాదర్ ఉంటారు, అటు వెళ్ళినప్పుడు వాళ్ళు కొడతారు, ఏదైనా చేస్తారనే భయం ఉంటుంది. డోంట్ యూ ఫీల్ దట్? కొంచెం ఉంటుంది, కానీ ధైర్యం తెచ్చుకొని హెల్ప్ చేయడానికి ట్రై. సో ఇట్లాంటి స్టడీస్తో పాటు ఇట్లాంటి జనరల్గా ఏదైతుందంటే సండే రాగానే, ఏదైనా హాలిడే రాగానే మాల్కి వెళ్దామా లేదా అంటే ఆ మూవీకి వెళ్దామా, అలాంటి డిస్ట్రాక్షన్స్ 1% కూడా లేదంట అండి వీళ్ళకి. అంటే ఉంటుంది కానీ మరి ఇంత టెక్నాలజికల్ వరల్డ్లో కూడా వీళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ చేయడం ఉంటుంది. సో ప్లీజ్ ఇలాంటి ఏదైనా ఆశ్రమాలు ఇట్లాంటి ఏదైనా ఉంటే ప్లీజ్ మీ పిల్లల్ని విజిట్ చేయించండి. దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ప్లేస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇది మనం టెంపుల్కి వెళ్ళి ఎలాగైతే మనం ఇచ్చేస్తామో, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ వే టెంపుల్ లాగా. సో వాట్ యువర్ సజెషన్ ఫర్ యువర్ యంగ్ కిడ్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? బర్త్డేస్కి బిఫోర్ దాట్ సో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ అరే ఏంటి ఇలా చేస్తున్నావు, ఈజ్ ఇస్ రైట్ అని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అంటారు, కానీ అవన్నీ పట్టించుకోకుండా. నువ్వు ఏమి అన్నారు ఎప్పుడైనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఏంటి అలా చేస్తున్నావు ఏంటి అని ఎప్పుడైనా ఎదుర్కొన్నావా ఏం లేదు. నువ్వు? ఒకసారి అన్నారు, ఏం పట్టించుకోలేదు ఇంకా. సో దట్ ఇస్ కాల్డ్ గ్రేట్ మైండ్ సెట్ అండి. సో ప్లీజ్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న సజెషన్స్ ఇప్పుడున్న టెక్నాలజికల్ వరల్డ్ జనరేషన్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఒకసారి అడిగేసి క్లోజ్ చేద్దాం. బర్త్డేస్కి లేదా వేరే ఫంక్షన్స్కి వేస్ట్ చేసే బదులు ఇలాంటి ఆశ్రమాల్లో హెల్ప్ చేసే వాళ్ళకి భోజనం పెడతాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీళ్ళిద్దరికి బ్యాక్ బోన్ ఎవరో తెలుసా? మా గిరి గారండి. సో ఆయన్ని కూడా ఇదే వీడియోలో ఇంట్రడ్యూస్ చేద్దాం. సార్ ప్లీజ్ కమ్. ఇలాంటి గొప్ప పేరెంటింగ్ చేస్తున్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు చాలా హెల్ప్ఫుల్గా, చాలా సొసైటీ హెల్ప్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మెయిన్ ఏంటంటే వీళ్ళు నా కడుపులో పుట్టడం నా అదృష్టమేమో. అంటే సేవ చూస్తే చేసే రోజులు కావు ఇవి, కానీ వాళ్ళంతా వాళ్ళు నేను చేస్తున్న సేవను చూసి నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నా పాప ప్లస్ బాబు ఎంకరేజ్మెంట్ అనేది, వాళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ముందుకు వెళ్ళేవాడిని కాదేమో. సో అలాగే నాతో పాటు ప్లస్ మా మిస్సెస్ కూడా, ప్లస్ మా 2 పిల్లలు ఇంత సక్సెస్ఫుల్గా మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి 100 మందికి మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. సో దాతలు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. మా పాప ప్లస్ బాబు నేను చేస్తున్న సేవలను గుర్తించి, సో మీరు కూడా వచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారంటే అంటే మనలోనే మార్పు రావాలి ఫస్ట్, తర్వాత ఎవరో ఒకరు దాతలు వస్తారు. సో మేము ఎందుకు ముందడుగు వేయకూడదు అంటే ఓడిపోవడం మాకు ఇష్టం ఉండదు సార్. ఏ ఆట అయినా సరే అది జీవితంలో ప్రతి ఒక్కటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, అలాగే సహాయం కావచ్చు, ఎవరికి ఇవ్వాలనుకున్నా కానీ ఓడిపోవడం ఇష్టం ఉండదు. సో ముందు అడుగు మనం వేయాలి, తర్వాత ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారని ఆశయంతో ముందుకు వెళ్తున్నాము. సో మా పిల్లల్ని బ్లెస్ చేయండి. నేను నా పిల్లలకి ఏమిస్తున్న ఆస్తి అంతస్తు
పిల్లల కోసం ఏం సంపాదించామంటే ఆస్తులు అంతస్తులు సంపాదించకపోవచ్చు, కానీ దేశం మీద సేవ ఎలా చేయాలి అనేది ఒకటి నేర్పించి నేను ఆ రోజు సంతోషంగా కూడా పైకి పోవడం సిద్ధంగా ఉన్నా. నా పిల్లలకు ఆస్తి అంతస్తు ఏంటంటే ఒక సేవ నేర్పించి వెళ్ళాలని ఒక సిద్ధాంతం నాకు. సో అలా ప్రతి ఒక్కరూ సేవ భావన నేర్పిస్తే, మన తల్లిదండ్రులను మనం మంచిగా చూసుకుంటే అనాథ అనే వాళ్ళు మాత్రం మన దేశం మీద ఉండరు అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ వాట్ ఎ గ్రేట్ మైండ్ సెట్ అండి. సో హోప్ సో మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవ ఆశ్రమానికి హైదరాబాద్లో ఉన్నటువంటి దీనికి ఖచ్చితంగా మీరు ఒకసారైనా విజిట్ చేసి ఇక్కడున్న వాస్తవాలను తెలుసుకొని మీ వంతు సహాయంగా ఏదో ఒకటి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.